అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు భాగస్వామ్యం చాప్టర్కి సంబంధించిన మోడల్ చూస్తున్నాము. సో దీనికంటే ముందు మనం రేషియో అండ్ ప్రొపోర్షన్ చెప్పుకున్నాం. సో ఎవరైనా అది చూడకపోతే ఫస్ట్ ఆ టాపిక్ చూసి తర్వాత భాగస్వామ్యం చూస్తే భాగస్వామ్యం మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ సమ్ చూడండి. ఏబీలు 20,000 మరియు 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాను. 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళను. అదే సమయంలో 40,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరను. సి 40,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 66,000 అయిన సి వాటా ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ ఉన్నారు, తర్వాత బి, తర్వాత సి కూడా యాడ్ అయ్యారు. ఫస్ట్ ఏ 20,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు, బి 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించారు, సి 40,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరాడు. ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టిన మొత్తము ఎలా ఉంది, నెక్స్ట్ వాళ్ళు పెట్టుబడి పెట్టిన కాలాల మధ్య నిష్పత్తి ఎలా ఉందో చూద్దాం. 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళను అని అంటే బి వ్యాపారంలో 6 నెలలు ఉన్నాడు అనమాట. నెక్స్ట్ అదే సమయంలో సి 40,000 రూపాయలతో వ్యాపారంలో చేరాను అని అంటే 6 నెలలు ఎప్పుడైతే బి వదిలేసి వెళ్ళిపోయాడో అప్పుడు సి వ్యాపారంలో చేరాడంటే సి కూడా నెక్స్ట్ మిగిలిన 6 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. నెక్స్ట్ సంవత్సరం అంతా అన్నారు కాబట్టి సంవత్సరంలో మొత్తము 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 నెలలు వ్యాపారంలో ఉన్నారనమాట. ఇప్పుడు ఈ నిష్పత్తిలో వాళ్ళు పెట్టుబడి పెట్టినట్లు లెక్క, ఇదే నిష్పత్తిలో వారు లాభాలను కూడా పంచుకోవాలి. సో 6 1s 6 1s 6 2s. సో అలాగే 0 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 2s 4, ఇంకేమీ పోవు కాబట్టి 2 2s 4 3, నెక్స్ట్ 4. సో వాళ్ళు 4:3:4 నిష్పత్తిలో పంచుకోవాలి. రాసులు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4 4 8 3 11 రాసులు ఉన్నాయి. సో 11 రాసులు 66,000, టోటల్ 66,000 కాబట్టి టోటల్ రాసులు ఈక్వల్ టు 66,000 అవుతుంది. సో మనకు ఇప్పుడు సి వాటా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సి ప్లేస్లో 4 పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి సో 11 పోర్షన్స్ ఈక్వల్ టు 60,000 అయితే 4 పోర్షన్స్ ఎంత అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే 60,000 ఇంటూ 4/11, సారీ 66,000 అలాగ వచ్చింది లాభము. సో 66,000 ఇంటూ 4/11, 11 6 66. సో 6,000 సార్లు పోతుంది, 4 6 24,000. సో ఇక్కడ మొత్తము ఈ 66,000లో సికి 24,000 రూపాయలు వాటా వెళ్తుందన్నమాట. ఇంకొక సమ్ చూడండి. ఏబీలు 8,000 మరియు 12,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళను. మరో 2 నెలల తర్వాత సి 18,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 60,000 అయినా ఏ వాటా ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఏ బి సి ముగ్గురు వచ్చారు వ్యాపారంలోకి. ఏ 8,000, బి 12,000, సి 18,000. ఇలా అమౌంట్స్తో ఫస్ట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. వాళ్ళు ఏ కాలాల నిష్పత్తిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాము. 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళను అని అంటే 6 నెలలు బి వ్యాపారంలో ఉన్నారు. సో 6 నెలలు అయిన తర్వాత మరో 2 నెలల తర్వాత అంటే 6 నెలలు అయిన తర్వాత ఇంకో 2 నెలలు అంటే 8 నెలలు. 8 నెలలు అయిన తర్వాత సి 18,000తో అంటే మరో 8 నెలలు అయిందంటే మిగిలింది ఎంత, 4 నెలలు కాబట్టి 4 వేసుకున్నాం. ఇక్కడ ఏ 12 నెలల వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి 12 వేసుకున్నాం. ఇప్పుడు 4 1s 4 3s 4 3s, నెక్స్ట్ 3 1s 3 1s 3 6s, నెక్స్ట్ 8 6 6 ఉంది, 2తో 2 4s 2 3s 2 3s. సో 4:3:3 నిష్పత్తిలో వారు లాభాలని పంచుకోవాలి. వారు మొత్తం వచ్చిన లాభం 60,000 అని ఇచ్చారు కాబట్టి సో మొత్తం టోటల్ 10 పోర్షన్స్ ఉన్నాయి. 10 60,000కి ఈక్వల్ అవుతాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాటా కాబట్టి 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 10 = 60,000 అయితే 4 = ఎంత అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఇక్కడ 60,000 ఇంటూ 4/10, 0 క్యాన్సిల్ అయితే 6,000 ఇంటూ 4 = 24,000. సో ఏ వాటా 60,000లో 24,000 అవుతుంది. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఏ 20,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను.
4 నెలల తర్వాత బి 25,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరను. సంవత్సరాంతానికి వారికి 44,000 లాభం వచ్చను. అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ బి ఉన్నారు. ఏ 20,000, బి 25,000తో వ్యాపారంలోకి చేరారు. ఇక్కడ వాళ్ళ కాలాలు కూడా నిష్పత్తి ఎలా ఉన్నాయంటే ఏ సంవత్సరం అంతా ఉన్నారు కాబట్టి 12 నెలలు ఉన్నారు. ఇక్కడ బి 4 నెలల తర్వాత చేరారంటే 12 నుంచి 4 తీసేస్తే 8 మంత్స్ మిగులుతుంది. సో 5 4s are 5 5s are 4 1s are 4 2s are 2 1s are 2 6 are. సో వాళ్ళ నిష్పత్తి 6:5 నిష్పత్తిలో వాళ్ళ లాభాలను పంచుకోవాలి. మొత్తం టోటల్ 44,000 వచ్చింది. సో టోటల్ ఇక్కడ పోర్షన్స్ 11 పోర్షన్స్ ఉన్నాయి. 11 పోర్షన్స్ 44,000 కాబట్టి 11 పోర్షన్స్ 44,000 అవుతాయి. మనకు అడిగింది ఏ వాటా. ఏ వాటా ప్లేస్లో 6 ఉంది. 6 పోర్షన్స్ ఎంత అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే 44,000 ఇంటూ 6/11. సో 11 4లు 4,000 సార్లు పోతే 6 4 24. 24,000 ఏ వాటా అవుతుంది. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఏ 15,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. బి 3 నెలల తర్వాత బి 10,000 రూపాయలతో వ్యాపారంలోనికి చేరను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 60,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. సో ఏ బి ఇద్దరు ఉన్నారు. సో ఏ 15,000, బి 10,000తో వ్యాపారంలో వచ్చారు పెట్టుబడి. ఫస్ట్ 3 నెలల తర్వాత బి వ్యాపారంలోకి చేరాడు కాబట్టి మొత్తం 12 మంత్స్లోని 3 మంత్స్ తీసేస్తే బి 9 మంత్స్ వ్యాపారంలో ఉన్నాడు. ఏ మొత్తం సంవత్సరం అంతా ఉన్నాడు కాబట్టి 12 నెలల వ్యాపారంలో ఉన్నాడు. సో 5 2s are 5 3s are 3 3 3s are 3 4s are 2 2 2 1s are 2 2s are. సో 2:1 నిష్పత్తిలో వారు పంచుకోవాలి. మొత్తం ఇక్కడ 3 పోర్షన్స్ ఉన్నాయి. 3 పోర్షన్స్ 60,000కి ఈక్వల్ అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏ వాటా కాబట్టి ఏ 2 ఉన్నాయి కాబట్టి 2 పోర్షన్స్ ఎంత అవుతుంది. సో x = 60,000 ఇంటూ 2/3 3 20,000. x = 40,000 20 ఇంటూ 2 = సో ఇక్కడ ఏ వాటా 40,000 రూపాయలు అవుతుంది. ఇంకొక సమ్ చూడండి. ఏ 10,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. 6 నెలల తర్వాత బి 18,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరను. మరో సంవత్సరం తర్వాత సి 20,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరను. 3 సంవత్సరాల కాలానికి వారికి వచ్చిన లాభం 1,40,000 అయినా బి వాటా ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఏ బి సి ఏ 10,000, బి 18,000, సి 20,000. సో ఇక్కడ కాలాలు ఎలా ఉన్నాయంటే 6 నెలల తర్వాత బి కాబట్టి మొత్తము 3 సంవత్సరాల కాలం ఇచ్చారు కాబట్టి 3 సంవత్సరాలు అంటే 36 నెలలు. సో 36 నెలలు 3 సంవత్సరాలు కాబట్టి 36 నెలల్లో 6 నెలల తర్వాత జాయిన్ అంటే ఇంటూ 30 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. ఏ ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి ఏ 36 నెలలు ఉన్నాడు. నెక్స్ట్ సి సంవత్సరం తర్వాత సి జాయిన్ అయ్యాడు కాబట్టి 36 నుంచి సంవత్సరం అంటే 12 తీసేస్తే 24 నెలలు వ్యాపారంలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు 6 టేబుల్లో 6 6s are 6 5s are 6 4s are. నెక్స్ట్ 2 టేబుల్లో అన్నీ పోతాయి కాబట్టి 2 2s are 2 9s are 2 5s are. సో 5 టేబుల్లో 5 1s are 5 1s are 5 4s are. ఇక్కడ మొత్తం వాళ్ళకి 6 9 8. సో 6:9 4 2s are 8. ఈ నిష్పత్తిలో వాళ్ళు పంచుకోవాలి. ఇప్పుడు రాశులు మొత్తం ఎంత అవుతుందంటే 15 8 23 అవుతుంది. 23 parts = 1,61,000. ఇక్కడ మనకు కావాల్సింది బి వాటా అడిగారు కాబట్టి బి వాటా ప్లేస్లో 9 ఉంది. 9% ఎంత. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే x = 1,61,000 ఇంటూ 9/23
23 161లో 7 సార్లు పోతుంది. సో 7000. 9 ఏళ్ళు 63 కాబట్టి 63,000 అవుతుంది. సో ఇక్కడ బి పోర్షన్ 63,000 అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకో సమ్ చూడండి. ఏబీల యొక్క పెట్టుబడుల నిష్పత్తి 3:5. వారు పెట్టుబడి పెట్టిన కాలం యొక్క నిష్పత్తి 10:9 అయిన వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అని అడిగారు. ఇక్కడ A:B ఎలా పెట్టారంటే 3:5లో పెట్టారు. నెక్స్ట్ వారి కాలం యొక్క నిష్పత్తి 10:9లో పెట్టారు. సో 3 × 10 5 × 9. సో 3 1s are 3 3s are 5 1s are 5 2s are. సో 2:3 వారు 2:3 నిష్పత్తిలో పంచుకుంటారు. ఇక్కడ ఇంకో సమ్ చూడండి. ఒక వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు మరియు ఏ పెట్టుబడి పెట్టిన కాలం బి పెట్టుబడి పెట్టిన కాలానికి 3 రెట్లు అయినా వారికి వచ్చిన లాభం 35,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఏ బి అనుకుంటే ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు అని అన్నారు కాబట్టి బి ఒక పోర్షన్ పెట్టాడు అని అనుకుంటే ఏ 2 పోర్షన్స్ పెడతాడు. అలాగే వారి కాలాలు ఎలా పెట్టుబడి పెట్టారంటే ఏ పెట్టుబడి పెట్టిన కాలం బి పెట్టుబడి పెట్టిన కాలానికి 3 రెట్లు ఎక్కువ. సో బి ఒక పోర్షన్ కాలంలో పెడితే ఏ దానికి 3 పోర్షన్స్ పెట్టారనమాట. సో ఇక్కడ ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే ఏ 6 పోర్షన్స్ బి 1 పోర్షన్. సో ఇక్కడ 6:1 నిష్పత్తిలో వారు లాభాలను పంచుకోవాలి. ఇక్కడ వచ్చిన లాభం 35,000 కాబట్టి టోటల్ ఇక్కడ 7 పోర్షన్స్ ఉన్నాయి. 7 పోర్షన్స్ = 35,000 అయితే ఏ వాటా అడిగారు కాబట్టి ఏ వాటా 6 కాబట్టి 6 పోర్షన్స్ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే x = 35,000 × 6/7. 7 5 35 5 6 30. సో ఏ యొక్క వాటా 35,000 రూపాయల్లో 30,000 ఏకి వస్తుంది. ఒక సమ్ చూడండి. ఏబీలు భాగస్వాములు ఏ 20,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టిన సంవత్సరాంతానికి వాళ్ళ లాభాలను 5:8 నిష్పత్తిలో పంచుకొనెను. అయినా బి పెట్టుబడి ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ 20,000 పెట్టుబడి పెట్టాడు. బి పెట్టిన దాన్ని మనం ఎక్స్ అనుకుంటే 20,000 × x = వాళ్ళు పెట్టుబడిని పెట్టిన నిష్పత్తిలోనే లాభాలను పంచుకుంటారు కాబట్టి 5:8 అవుతుంది. సో నిష్పత్తి మరియు అనుపాతంలో AD = BC కాబట్టి సో ఆ ఫార్ములా అప్లై చేస్తే 20,000 × 8 = 5x. 5 4s are సో 4,000 టైమ్స్ పోతుంది. x = 8 4s are 32,000 అవుతుంది. అంటే బి పెట్టుబడి 32,000 అవుతుంది. సో దీనికి ఇంకొక మెథడ్ ఎలా అప్లై చేయొచ్చు అని అంటే లాభము ఏ పెట్టుబడి 20,000 పెట్టాడు కాబట్టి సో లాభము 5% తీసుకున్నాడు అంటే 5 పార్ట్స్ తీసుకున్నాడు. సో 5 పార్ట్స్ = 20,000 అయితే 8 పార్ట్స్ = ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే x = 20,000 × 8/5 5 4 4,000 x = 32,000. సో ఇలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు. సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ విధంగా ఫాలో అవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఏ 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. 3 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరను. సంవత్సరం అంతానికి వారి లాభాలను సమానంగా పంచుకొనెను. అయినా బి పెట్టుబడి ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ 30,000 బి అనుకుంటే ఏ 30,000తో పెట్టుబడి పెట్టారు. సో బి ఎంత పెట్టారో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాము. సో మళ్ళీ ఇక్కడ కాలం కూడా ఇచ్చారు కాబట్టి సో ఏ సంవత్సరాంతానికి కాబట్టి 12 నెలలు పెట్టారు. బి 3 నెలల తర్వాత జాయిన్ అయ్యారు కాబట్టి 9 నెలలు అవుతుంది. సో ఇప్పుడు దాన్ని లాభాలను సమానంగా పంచుకున్న ఒక కండిషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే 1:1కి ఈక్వల్ అవుతుంది, సమానంగా పంచుకున్నారు కాబట్టి. సో దీన్ని AD = BC ఫార్ములా అప్లై చేస్తే 30,000 × 12 × 1 = 1 × 9x. సో x = 30,000
ఇంటూ 12/9. 3 3s are 3 4s are 3 10s are. So 10,000 into 4 is equal to 40,000. సో బి 40,000 రూపీస్తో పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు సమ్ చూడండి. ఏ 20,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. కొంతకాలం తర్వాత బి 15,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరను. సంవత్సరం అంతానికి వారు లాభాలను 2:1 నిష్పత్తిలో పంచుకొనను. అయినా ఎంత కాలం తర్వాత బి వ్యాపారంలోనికి చేరను అని అడిగారు. సో ఏ బి 2 పర్సన్స్. ఏ 20,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరారు. బి 15,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరారు. ఇక్కడ సంవత్సరాంతానికి వారు 2:1 నిష్పత్తిలో పంచుకొనను. అయినా కొంతకాలం తర్వాత అంటే ఎంతకాలం మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. అలాగే సంవత్సరం అంతానికి కాబట్టి ఇక్కడ ఏ 12 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. సంవత్సరం అంతానికి 2:1 నిష్పత్తిలో పంచుకోమన్నారు కాబట్టి 2:1లో పెట్టుకుంటే ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోయాయి. సో ఏడి మైనస్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఆ ఫార్ములా అప్లై చేస్తే 20 into 12. సో 12 into 1 ఈజ్ ఈక్వల్ టు 15 into x into 2. సో ఇక్కడ 2 1s are 2 6s are 12. సో మళ్ళీ 3 2s are 3 5s are మళ్ళీ 5 4s are. సో నెక్స్ట్ ఒకటే మిగిలింది. x ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8. అంటే x 8 months వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఎంతకాలం తర్వాత అని అడిగారు కాబట్టి సో ఎంతకాలం వ్యాపారంలో ఉన్నాడు అని అడిగితే ఎక్స్ వాల్యూ 8 వచ్చింది కాబట్టి 8 నెలలు వ్యాపారంలో ఉన్నాడు అని చెప్తాము. ఎంతకాలం తర్వాత వ్యాపారంలోకి చేరను అని అడిగారు కాబట్టి మొత్తం టోటల్గా కాలము 12 నెలలు మైనస్ దాంట్లోంచి 8 తీస్తే 4 months అవుతుంది. కాబట్టి సో 4 months తర్వాత బి వ్యాపారంలోకి చేరను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం ద్వారా మీలాగే ఎవరైనా సరే క్లాసెస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే యూట్యూబ్ వాళ్ళకి రికమెండేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.